రైతులను ప్రెషరైజ్ చేసుకుంటా ఇబ్బంది పెడితే డబ్బులు లేకపోతే అసలు ఏం చేస్తుందంటే బ్రోకర్ను ఆశ్రయిస్తున్నాం. కట్టడానికి వీలు లేదు, పైసలు లేవు. ఆటోమేటిక్ గా బ్రోకర్ను కన్సల్ట్ చేసుకుంటాం. ఇన్కమ్ ఉండదు. బ్రోకర్ అని ఏ బ్యాంకు లేదు సార్. ఒక్కటి ఈ బ్యాంకు ఇప్పుడు మీ మీద శేఖర్ గారు ఒక్కరు అలిగేషన్ చేస్తే తప్పు అంటారు. ఇంతమంది మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఇంతమంది చెప్తే మీ మాట వల్ల వాళ్ళ మాట ఎవరు వస్తలేరు సార్ ఇక్కడ చెప్పండి. చూపించాలి, చూపించకపోతే ఇంతమంది ధర్నా చేస్తారు. అంతే తెలుసు నాకు. నేను కంటెస్టెడ్ ఎమ్మెల్యే అండి. అప్పుడు చిన్నకోడు నాకు ఇక్కడ బాగా పట్టుంది. మాకు తెలుసు ఇక్కడ అంతా ఏం జరుగుతుందో తెలియదా? ఎవడు బ్రోకరా ఎవడేం చేస్తాడో తెలియదా? మీరు ఆ రూల్ ఏందో అండర్లైన్ చేసిస్తే నేను రైతులకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇగో ఇది ఇట్లున్నది అని చెప్తాను. అది ఖచ్చితంగా మ్యాండేట్ అనే పదవి చూపించాలి. మీరు మాట్లాడతారు అంతే. ఫోన్ కాదండి, డాక్యుమెంట్ ఫోన్లో పని అవుతుంది. మేము ఆర్టీఐ కూడా ఇస్తాం. ఇప్పుడు కాసేపటి ఆర్టీఐ ఇక్కడనే ఇస్తాం. మేము బ్యాంక్ వాళ్ళకి ఇస్తాం, అందరికి ఇస్తాం. సీసీటీవీ ఫుటేజ్ వల్ల బ్రోకర్లో మేము ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళు ఎందుకు వచ్చినో కరెక్ట్ రీజన్ చూపించాలి. వాడు ఏ పేపర్ పట్టుకొచ్చిండో చూపించాలి. పాస్బుక్ ఎవరు పాస్బుక్ పట్టుకొచ్చిండు, ఏం పని చేయించిండో మేము అంతా ఇస్తాం. అదే వాళ్ళు వచ్చింది. ఇప్పుడు సీసీ గారు బ్యాంక్ ఉంటాయి కదా. ఇప్పుడు రైతు లేకుండా ఒకవేళ ఇక్కడ విడ్రాల్ జరిగినట్టయితే అది పెద్ద క్రైమ్. దానికి మీరు మాత్రం ఇబ్బంది పడాల్సిందే ఉంటుంది. అది జరిగే ఉంటుంది. రైతు లేకుండా కూడా మనీ డ్రా చేసుకుంటాడు. రైతు సంతకం లేకుండా ఏం చేయాలి? రైతు సంతకం ఉందా లేదా చూద్దాం. ఈ శాంపుల్ కనిపించింది. మీరు ఏం చెప్పారో అంటే ఇది దీనిలో ఏం చెప్పారా సార్? తప్పు మాట మీరు మాట్లాడేది మీ బ్యాంక్ ఒప్పుకోదు. మీరు ఎన్నెల్లే ఉద్యోగం చేయబట్టి మీరు చెప్పుకోండి కదా. నేను చెప్తా బ్యాంక్ నాకు కూడా తెలుసా. 10 years అవుతుందా? 10 years ఇట్లా వరకు ఇస్తున్నారు. ఏ బ్యాంక్ చేసిన 10 years? అవును సార్, ఇది ఈ విషయం మీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కి చెప్పిర్రా? మాకు ఇట్లా సోర్స్ లేదు, మేము రాయలేకపోతున్నాం అని చెప్పిరా? ఎలా భయా మెయిల్ చేసిరా? చూపించారు ప్రింట్ ఎట్లా చేశారు? ఎట్లా ఇప్పుడు ఎట్లా ఇన్ఫార్మ్ చేస్తారు? మీరు ఓవరాల్ గా చెప్తారా? మేలే కదా. ఇప్పుడు నాకు చెక్ బుక్ కావాలంటే నాకు కరెంట్ అకౌంట్ ఉంటే మెయిల్ పెట్టాలా లేదా మీకు? మరి మీరు మెయిల్ పెట్టినా లేదా? సార్ ఇట్లా నాకు స్టాఫ్ మీరు మాట్లాడేదాళ్ళు ఎక్కడ కూడా నిజమే లేదు. మీరు ఏదో జస్ట్ చెప్తున్నారు. మీరు ఒక్కడే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం లేదు, ఏం లేదు. దళారులను ఎంకరేజ్ చేసి రోజు 1 లక్ష రూపాయలు సంపాదిస్తారు. ఇదంతా యూనియన్ బ్యాంకులు ఈ క్రాప్ లోన్లు మన దాంట్లో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి? చిన్న కొడు 5,000 ఉన్నాయి. ఎంత టర్న్ ఓవర్ ఎంత అవుతుంది? పర్ మంత్ ఎంత అవుతుంది? రిటర్న్స్ ఎంత అవుతుంది? అంటే అమౌంట్ చెప్పండి. అమౌంట్ చెప్పండి. 60 కోట్లు. 60 కోట్ల ఎంత కమిషన్ దళారులు నడుస్తుంది చెప్పాలి.
నాకేం తెలుసు అంటే ఇప్పుడు మీ దగ్గరికి వస్తారు కదా మీకు దిస్ అలిగేషన్ ఈస్ నాట్ ఫ్రమ్ మై సైడ్, దిస్ అలిగేషన్ ఈస్ ఫ్రమ్ ద ఫార్మర్ డైరెక్ట్లీ. ఎట్లా కంప్లీట్ మీరు ఇంతమంది రాగానే మీరు ఎట్లా రైట్ అవుతారండి? మీరు దీనికి రిటర్న్ లో రాసేయాలి. మేము ఆర్టీఐ చేస్తాం, మీ బ్యాంక్ సుపీరియర్ పిలుస్తాం, సీసీ కెమెరాలు తీపిస్తాం. దళారులందరూ అసలు వాళ్ళు పట్టుకుంటారని నేను అడుగుతున్నాను. అది కాదు, ఒక బ్రోకర్ 3 సార్లు కనపడితే మీరు ఎందుకు వచ్చినా వాడు సేమ్ క్యాండిడేట్ కొద్దిగా వరకు 4-5 సార్లు నేను కనపడుతుంది. సేమ్ క్యాండిడేట్ పొద్దు నుంచి సాయంత్రం దాకా నేను కనపడుతుంది. ఆబ్జెక్షన్ లేదా? మాట్లాడతావు నాకు బ్రోకర్ అనేది నువ్వు చెప్తా, నువ్వు బ్రోకర్ అనేది నువ్వు లేదంటే సేమ్ క్యాండిడేట్ 10 సార్లు మీకు బ్యాంక్ అంటే భయం లేదు. మీరు బ్యాంక్ ని మీ సొంతంగా వాడుకుంటారు. ఎందుకంటే బ్యాంక్ మేనేజర్ మీ లెక్క మాట్లాడాలని ఏడసలే మీకు భయం అనేది లేదు. ఏడికైతే అడిగినట్టున్నారు. మేము దీన్ని ఆఫీషియల్ గా తీసుకున్నాం. యువర్ నాట్ ద సుప్రీం. ఈ పైన చాలా మంది ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇంతమంది రైతుల మనోభావాలను పక్కన పెట్టి నేను చెప్పిందే రైతు ఎవరు వస్తలేరు ఎంత మాట్లాడతారు? ఎవరు వస్తలేరు దళారులని మాట్లాడితే మేము ప్రూవ్ చేస్తాం. దీనేనా క్రాప్ లో అండి? किसान क्रेडिट कार्ड सिस्टम పోయింది సార్. అప్పుడు ఫస్ట్ లో ఉండే కిసాన్ క్రెడిట్ ఏం సార్? ఆర్బీఐ నుంచి సార్. ఆర్బీఐ ఇది ఏ రోజు వచ్చింది? రేడియో 2023 తర్వాత మన వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టలే. అది సరే కాపీ కరెక్ట్. ఎంతవరకు ఒకటి దీంట్లో రిలాక్సేషన్ ఉందా లేదా కావాలి. రిలాక్సేషన్ ఉన్నాక కనుక మీరు ప్రెషరైజ్ చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని మేము దాన్ని చూసుకుంటాం. అదే కదా నష్టమంటే వాళ్ళ రూల్స్ వాళ్ళు నష్టం డేట్ లోపల కడితే ఒకటి ఇప్పుడు ఈ క్యాండిడేట్ లోన్ తీసుకున్నాడు. 1 year లోపల ఈయన కట్టలేక అంటే ఇంట్రెస్ట్ కడతాడు, అసలు కట్టలేడు. అలాంటప్పుడు మీరు ఇది రెన్యువల్ చేసే ప్రాసెస్ ఉంది. ఈయనకేం 3,000 వద్దు అవుతారు కదా. మరి అలా చెప్పకుండా మీరు ఖచ్చితంగా మ్యాండేట్ గా పైసలు వేయాలని మాట్లాడు. మరి ఇది మాట ఇప్పుడెందుకు చెప్తున్నారు? మరి వచ్చే క్యాండిడేట్ మీరు బ్యాంక్ అవుతారా అంటేస్తే ఏమవుతుంది సార్? రాసి అంటేస్తే అయిపోతుంది. అక్కడ చదువుకొని కట్టలు కడతారు. ఇప్పుడు ఈ విషయం నేను అడిగితే చెప్పారు. నేను అడగక ముందే పెద్ద మనిషి పైసలకు ఏమి ఇబ్బంది పడతారు, మీరు ఇంట్రెస్ట్ కట్టుకోండి, మీకు కాదంటే గవర్నమెంట్ నుంచి వచ్చే 3,000 4,000 రావు అంటే ఈ 4,000 3,000 కూడా వీళ్ళకి వస్తలేవు. బయట దళారు కూడా పైసలు తీసుకొస్తుండే వీళ్ళని ఫోర్స్ చేస్తుండే. మీరు బయట ఏం జరుగుతుందో మాకు తెలియదా సార్? పైసలు ఎక్కడి రైతు దగ్గర ఇంతమందికి ఎవరు డబ్బులు ఇస్తారో మాకు తెలియదా? ఇక్కడ ఓడి సిండికేట్ నడుపుతుండో మాకు తెలియదా? మాకు అన్ని తెలుసు. మీరు ప్రూవ్ చేస్తే ఏం చేస్తావు? జాబ్ రిజైన్ చేస్తావా? మేము ప్రూవ్ చేస్తాం, ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాం. మేము ఇంత దూరం వచ్చినామంటే మా దగ్గర ఎవిడెన్స్ లేకుండా అనుకున్నారా? ఏదో వారి ముఖం చూసి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు ఒక సాఫ్ట్ కార్నర్ లా ఈ మాత్రం మాట్లాడు అంతే. లేకపోతే పై లెవెల్లో వేయమంటే మీరు అంతా దిగి రావాలి. మరి మీరు ఎట్లా? మీరు ఖచ్చితంగా దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్, దే ఆర్ ఇన్నోసెంట్ ఫార్మర్స్. మీరు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలా లేదా? మీరు డబ్బులు కట్టలేకపోతే ఒక వెసులుబాటు ఉందని మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? చెప్తాను, అది కూడా వెసులుబాటు లేదు. ఎనీ క్యాష్ ప్రాపర్ రిలీవల్ జరగాలంటే కంపల్సరీ అకౌంట్ జీరో కావాల్సింది, 100% జీరో కావాల్సింది. లేకుంటే అకౌంట్ రిలీవల్ కాదు.
బట్ ఇప్పుడు వాళ్ళకి రిబేట్ ఇచ్చే వాళ్ళకి ఏంటంటే ఎస్పెషల్గా ఆర్డర్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనం ఎక్కడైతే ఇంటర్ సబ్మిషన్ గవర్నమెంట్ క్లెయిమ్ చేయాలి కాబట్టి అది రాంగ్ క్లెయిమ్ చేయడానికి లేదు. ఇప్పుడు వేరే మీకు ప్రొసీజర్ ఉంది సార్, ఒకటి చెప్తా వినండి. మీరు ఇంట్రెస్ట్ వచ్చిందా నేను ఒకటి చెప్తాను, చెప్పండి. ఇప్పుడు లోపలే ఉన్నాం, లోపల 3% మేము క్లెయిమ్ చేస్తాము, దానికి ప్రాపర్ మీటింగ్ చేసేయాలి. ఆ 3% కంపల్సరీ 1 డే కంపల్సరీ క్లెయిమ్ లో ఉండాలి అమౌంట్. ఇప్పుడు వేరే ఎవరికైతే 3% క్లెయిమ్ చేస్తలేమో దానికి లేకుండా నడుస్తుంది. ఎందుకంటే ఆన్ ది సేమ్ డమ్మీ ఎంట్రీ కొడతాము, ఏది కొడతామో వాళ్ళకి ఈ రిసెట్ పేమెంట్ ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ ఇంట్రెస్ట్ పెట్టి డమ్మీ పేమెంట్ పెట్టడానికి అంతే. అది వాళ్ళ ఫేవర్ కోసం మీకు చేసుకోండి, ఓన్లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఫేవర్ చేస్తా అంటే మీకు దండేసి సన్మానం కూడా చేస్తాం, అదేం లేదు. అని వినండి, జరిగేది అది కాదు సార్. మీరు బ్యాంకు బయట నడిస్తే అన్ని వేరే. మేము ఇక్కడ ప్రతిరోజు 8:30, 9 o'clock బ్యాంక్ నుంచి పోయేదే ఉండదు. ఎందుకంటే వీ హ్యావింగ్ దట్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. మాకు ప్రతిరోజు ఇంతగానే మినిమం 50 వస్తాయి. మినిమం ఆ 50 చేయాలంటే ఒక్కొక్క దానికి మినిమం 10 నిమిషాలు పడుతుంది. మాకు చాలా తక్కువ. రెగ్యులర్ వాకింగ్ వచ్చేసి 40,000 మంది. ఇదంతా మాకు చెప్పొద్దు సార్, ఇదంతా మీరు మెయిల్ లో పెట్టి మీ హైయర్ డిపార్ట్మెంట్ పంపించాలి. అన్ని జరుగుతూనే ఉంటాయి. అవి అయితే పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. పోయినప్పుడు మీటింగ్ చెప్తూనే ఉంటాను. అందుకే అంతో కొంత స్టాఫ్ ఇచ్చినారు. బట్ ప్రస్తుతానికి నడుస్తా ఉంది. ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు ఆ 3% వాళ్ళకి ఏం చేయాలంటే కంపల్సరీ వాళ్ళకి నేను అకౌంట్ 1 day ఉంచాలి. కంపల్సరీ అనేది రీపేమెంట్ పేమెంట్ బయట తగ్గంగా ఏం నడుస్తుందో మాకు తెలుసు. ఇప్పుడు ఒకటి ఈ సీట్ల కాన్సెప్ట్ మీరు కూడా యాక్సెప్ట్ చేయరు. గడప దాటితో ఒక ప్రొసీజర్ ఉంటుంది. గవర్నమెంట్ అయినా బ్యాంక్ అని ఏదైనా మాకు తెలుసు. కానీ నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక అపీల్ చేస్తున్నా రైతుల ప్రకారం, రైతుల సైడ్కి ఏంటంటే వీళ్ళు కట్టలేని వాళ్ళను మీరు వినండి, జస్ట్ లెట్ మీ కంప్లీట్ ఫర్ ఎ మినిట్. వాళ్ళకి మీరు ప్రెషరైజ్ చేయకుండా రెన్యువల్ చేసేయండి. రెన్యువల్ చేసేయండి. ఒకసారి ఇక్కడ రాయదు కదా, ఇక్కడ అమౌంట్ వేయాలి కదా. ఇప్పుడు ఈడ అమౌంట్ వేయాల్సింది, ఈడ అమౌంట్ వేయడమైంది నాకు అర్థం కాదు. మీ హెడ్ ఆఫ్ ద బ్రాంచ్ ఎవరు, వాళ్ళ నంబర్ ఇవ్వండి, మీరు మాట్లాడదాం. మీరు మాట్లాడదాం ఏంటి, రమ్మనండి. మీరు అసలు డాక్యుమెంట్ ఇట్లా. నేను కూడా 2005లో బ్యాంకులో పనిచేసి వచ్చాను. మీరు రాకుండా జూనియర్, నేను బ్యాంకులో పనిచేసాను. బ్యాంక్ ప్రొసీజర్ అది కాదు, అది కాదు. ఇది ఎప్పుడండి? 10 తారీఖు. ఇవాళ డేట్ ఎంత? 18. అంటే 8 రోజులు గడిచిపోయినా ఇక్కడ అమౌంట్ లేదు, ఇక్కడ సంతకం ఉంది. దీన్ని బ్యాంకు యాక్సెప్ట్ చేస్తారని మీరు అంటున్నారు. అట్లా ఇప్పుడు నేను అడగండి, అట్లా మాట్లాడద్దు. మీరు ప్రొసీజర్ ఫాలో కావాలి. అట్లా మాట్లాడతారు. ఇప్పుడు వినండి, నమ్మకాలు గిమ్మకాలు అనేది కుటుంబంలో నడుస్తాయి, బ్యాంకులో నడుస్తాయా? ఇదే మా తమ్ముడు అని చెప్పి నా చెక్ కిందకి ఇస్తే నేను సంతకం పెడితే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇక్కడ అమౌంట్ రాయాల్సింది ఎక్కడ? మీరు ఇది చిట్టుకాయదమ్మా. మీరు సార్, మీరు లోన్ ఏదైనా ఇక్కడ ఒకరి కమ్ ఇంప్రెషన్ ఉన్నప్పుడు ఇక్కడ ఏది పడుతుంది రాయొచ్చు. అవునా కాదా? అవునా కాదా? మీరు చెప్పండి. ఇప్పుడు 2 లక్షలు రాస్తా, 2 లక్షలు రాస్తా, మీరు తంబేసినట్ట కాదా? అది చెప్పండి. తంబేసినట్ట కాదా? ఇది మాల్ ప్రాక్టీస్ కిందకి వస్తుంది. లేదు మీకు మీరు అలా కాదు సార్, పేపర్ కరెక్ట్ గా ఉండాలి. మీరు బ్యాంకులో పని చేస్తున్నారు, ప్రతి కామా చెక్ చేయాలి కదా మీరు. ఇప్పుడు నేను చేసే అలిగేషన్ రాంగ్ అంటున్నారు. మీరు రాంగ్ అంటే మీతోటే రైట్ అనిపిస్తాను నేను. సార్ అది సేవింగ్ వాళ్ళ ఖాతానే, అది 2 లోన్ అకౌంట్ నుంచి సేవింగ్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే. కరెక్ట్ ఉండాలా లేదా? కరెక్టే ఉండాలి, కాదంటలేదు. ఆయన ఖాతానే కదా. ఆయన ఎవరికైనా ఒకటి చెప్తా నేను, ఇప్పుడు ఆయన ఖాతానే కదా. ఎంటీ మీద ఇస్తావా అని అడుగుతున్నా. ఎంటీ వేయించదు సార్. ఇప్పుడు కస్టమర్ తో మాట్లాడి ఒక్క నిమిషం సార్. ఒకటి తెల్ల పేపర్ మీద సంతకం వేయిస్తారా అని అడిగిన, అది చెప్పండి సార్. ఒక మాట ఏనండి, కస్టమర్ ని మీ మేనేజర్ అయినా కదా, మీ సుపీరియర్ ఎవరు ఉంటారో పిలిస్తే మరి వీళ్ళందరి దగ్గర రిటర్న్ కంప్లైంట్ ఇస్తాం మేము. మీరు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటారా మరి ఏందా? మరి అదర్
ఇప్పుడు చెక్కాపూర్ యూనియన్ బ్యాంకే కదా, కొన్ని యూనియన్ బ్యాంకులల్లో కేవలం ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకోవడం ఏంటి, మీరు అసలు వసూలు చేయడం ఏంటి అనేది అది తప్ప కాదు. వెసులుబాటు ఉన్నప్పుడు మరి వాళ్ళ ఇక్కడ బ్యాంక్ వాళ్ళు పిచ్చోళ్ళ వాళ్ళ ఇక్కడ తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు వచ్చినాకనే ఈ తతంగం స్టార్ట్ అయింది అనేది మీ మీద ఉన్న అలిగేషన్. ఏమైనా బ్రోకరైజేషన్ ని ఎంకరేజ్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. పేమెంట్ అనేది ఆడలేదు. పేమెంట్ కాదు జస్ట్ చూడండి, మీ బ్యాంక్ రిసీట్ ఉన్న బ్రోకర్ దగ్గర ఎట్లుంటుంది, వాళ్ళు ఎందుకు వచ్చినా ఈ గ్యాజెట్ మీద కూడా మాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఇక్కడ మీకు చదువుకున్న వాళ్ళు ఇట్లా సార్ మీరు నాకు అర్థం రానియదు, ఇక్కడికి లోపల రానియద్దు అట్లా. ఎందుకంటే మాకు ఎటో అనిపిస్తుంది. ఇప్పుడు పోతే చెప్తా సార్, మీరు ఎడ్యుకేటెడ్ అది కాదు సార్. మేము ఇంకా 2 గంటలైనా వెయిట్ చేస్తాం. కల్లా మ్యాండేట్ గా ఖచ్చితంగా కట్టాలి, కట్టకపోతే నడవాలి అని మీరు అలా చూపించాలి. మేము వీడికెళ్ళి కదులుతాం. లేదంటే ఇవాళ బ్యాంకులో అసలు వర్క్ జరగనీయం. మేము మాకు న్యాయం జరిగేదాకా ఒప్పుకునే లేదు. ఇప్పుడు మీరు రైతులు ఇట్లా బలవంత పెట్టి 1 లక్ష కట్టు 2 లక్షలు కట్టంటే వాళ్ళు ఏడికెళ్ళి కడతారు ఇప్పుడున్న పరిస్థితులలో. యూరియా బస్తాలు దొరకగానే బస్తాలు పడుతుంటే మీరు కొత్త ప్రాబ్లం ఎట్లా క్రియేట్ చేస్తారు? అసలు మీ డాక్యుమెంట్ అంతా వెరిఫికేషన్ చేపిస్తాం మేము. అదే వారే బాధ్యత వహించాలి. శాంక్షన్ కావు, వాళ్ళంతా శాంక్షన్ అయింది. మా ఫైల్ ఎంత పోతుంది, వాళ్ళ నడుస్తుంది. మేము కొత్త లోన్స్ సరేనా? 80,000 పే చేసి 80,000 రాసిరు కదా. ఇప్పుడు ఈమె లోన్ ఎంత కట్టింది? 80,000. సరే, ఇలా ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అల్లిపూర్ ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తున్నాము. లోన్ రీపేమెంటే కదా సార్ ఇది? 2,000 కదా. ఈ 2,000కి ఎంత కట్టినావు? ఎవరు కట్టినాడు? బ్రోకర్లే వేరే ఇప్పుడు మనం ఏ బ్యాంక్ పోయినా ఇట్లా అనిపించేది. ఈ బ్యాంక్ వచ్చే వరకు అంతా మొత్తం అనిపిస్తాను. ఆ ప్రెస్ వాళ్ళని మేము పిలిచిరా? మేము ఎంతసేపు నిలబడాలి పిచ్చోళ్ళ లెక్క. బాగా ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కరు వస్తే అబ్బాయి ఏం దగ్గరకు వచ్చి చెప్తాడు ఒకరికి వచ్చి చెప్పుకుంటారు లోన్ మాట్లాడారు సార్, మాట్లాడగలరు కట్టకపోతే అసలు కట్టకపోతే లోన్ మాట్లాడారు. ఇప్పుడు నేను ఏమన్నా వాళ్ళకి ఎడ్యుకేషన్ లేనోళ్ళని బెదిరించి భయపడించి ఈ ప్రకారంగా వాళ్ళు ఓపరుచుకుంటున్నారు. ఇది స్కామే. ఇది 60 కోట్లకి, ఇప్పుడు 60 కోట్ల మీరు బ్యాంక్ దగ్గర వెయ్యి ఒకసారి 60 కోట్లకి 3% ఇంట్రెస్ట్ రేట్ ఎన్ని అవుతుంది? 15 కోట్లు అవుతుందా? అంతే కదా.
మరి ఆ పైసలంతా చిన్న కోడరు బ్రోకర్ గాళ్ళు తినుకుంటా వీళ్ళ రక్తం దాకుంటుంటే నడవది. మీ బ్యాంకులో సంబంధం లేదంటే ఊకునే లేదు సార్. మేము ఇక్కడికి వెళ్ళి పోయినాక ఏం ఊకోము, మీకు ఆర్టీఐ చేస్తాము. ఎవరెవరు వచ్చారు, మీరు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉండాలి, ఇట్లా చేతులు కట్టుకొని సమాధానం చెప్పాల్సి వస్తుంది, ఆయన చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళతోటి మ్యూచువల్ గా మాట్లాడారు, అంతా ఆన్సరబులే ఉంటారు. అండ్ ఇంకొకటి, డబ్బులు కట్టకుండా రెన్యువల్ అయితే 3,000 రాదు అని మీరు అంటున్నారు. రావంటుంది కదా సార్, రావంటారు. ఆడి కాస్ట్ కెమెరా ఉన్నాడా, అది రావంటారు. మరి నువ్వు వస్తాడు సార్ చెప్పాలి కదా మరి, ఆ సార్ చెప్తలేరు కదా. సరే ఏ బ్యాంక్ కానీ కంప్లీట్ గా ఇయ్యదు. ఇలా మాకు కూడా తెలుసు. ఇలా మ్యాండేట్ మస్ట్ అండ్ షుడ్ అది ఏడుంది, షెల్ బి ద ఫార్మర్ బారోడ్ షుడ్ రీపే కేసీసీ ఫర్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ అండ్ చార్జెస్ ఫర్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అండ్ ద అకౌంట్ షెల్ బి బ్రాట్ టు జీరో అన్నారు. కానీ మస్ట్ అండ్ షుడ్ అనేది పాయింట్ ఎక్కడ పెట్టలేదు. వేరే బ్యాంకులు మేము ఇది 2-3 బ్యాంకులలో చూస్తాం. ఒకవేళ ఇక్కడ అవినీతి జరిగితే మాత్రం యు ఆర్ ద ప్రైమరీ అక్యూజ్డ్ అవుతారు, మీరే తప్పు ఖచ్చితంగా. ఎందుకంటే ఇంతమంది పిచ్చోళ్ళు కాదు. ఇప్పుడు మీ బ్యాంక్ వచ్చేప్పుడు మేము అంతా కూర్చుంటాం, మీ బ్యాంక్ ఉండటం మా ఎక్స్పీరియన్సెస్ చెప్తాం. అప్పుడు మీ బ్యాంక్ అడిగే క్వశ్చన్స్ కి ఇప్పుడు మేము బ్యాంకుల వాళ్ళు అడగట్లేదు మిమ్మల్ని, అందరూ ఉండడం మిమ్మల్ని తక్కువ చేయొద్దని ఒక భావనలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, అంతేగాని అయ్యా సార్. ఇప్పుడు 2 క్రితము మిక్కిలో కట్టినాము, అప్పుడు వడే పడలేదు. ఇప్పుడు ఏమంటున్నారంటే 2000 ఈ బాధితులు ఇప్పుడు కొంతమంది కనిపిస్తున్నారు. దాదాపుగా వీళ్ళు 3,000 మంది ఉన్నారు. అందరూ వస్తారు బ్యాంకుకి. అంటే ఇక్కడ మన ఈ యూనియన్ బ్యాంకులో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది రావడానికి సిద్ధంగా ఉంటే మేమే ఆపినాం. ఇంతమంది వద్దు, కొంతమంది వెళ్ళి అడుగుదాం సమస్య. ఇప్పుడు ఈ క్రాప్ లో ఉంది, మీరు చెప్పండి ఫస్ట్ మీ నుంచి చెప్పండి. వీళ్ళు క్రాప్ లో తీసుకుంటే పేమెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, దాంట్లో ఇక్కడ మన రూల్స్ మనకు సర్క్యులర్ ఉందా? గతంలో ఇట్లా కట్టలే కదా మేము. అది మారింది, మీరు ఇన్ఫార్మ్ చేయాలి కదా. మీరు ఆల్ ఆఫ్ ఏ సడన్ చేస్తే వినండి శేఖర్ గారు, మీరు ఆల్ ఆఫ్ ఏ సడన్ చేస్తే రైతు అనేవాడు పేదోడు. ఇప్పుడు ఆయన పీకల మీద కూర్చున్నట్టు టార్చర్ చేసి కట్టమంటే ఆయన ఊరేసుకొని చచ్చిపోతే సూసైడ్ చేసుకుంటే దాన్ని కోరుకోవాలి. లేదు, ఇక్కడ ఫోర్సబుల్ గా చేస్తున్నారు అనేది మా వరకు ఉన్నది. బలవంతంగా వసూలు చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. మీరు అదేదో రూల్స్ అన్నారు కదా, ఒకసారి ఆ సర్కులర్ లాంటిది ఏదైనా ఉంటే నాకు ఇబ్బంది వస్తుంది చూస్తుంది. ఆ రూల్ ఎప్పుడు మారిందో కూడా చెప్పండి. అంటే మీరు వచ్చే రూల్ ఏంటి సార్? మీరు 1.5 year అయినా లాస్ట్ ఇయర్ క్రాప్ లోనికి మీరున్నారు అన్నట్టు అయితే అప్పుడు ఎంత కట్టింది? వీళ్ళు ఏమంటున్నారంటే మేనేజర్ గారు మారితే ఈ సమస్య వచ్చింది మాకు. ఏదో టైం అయిపోయిన వాళ్ళు 4 ఇంట్రెస్ట్ 2,000 నేను చెప్తున్నా. 4 ఇంట్రెస్ట్ లోడ్ చేయకుండా టైం ఏమో డెబిట్ చేయాలి కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ చెప్తే నడుచుకుంటుంది. కంపల్సరీ ఇప్పుడు 1 day 8 minutes లేదు, 20% ఇవ్వడానికి నేనే చెప్తాను. 1 year వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టిన కానీ ఇప్పుడు రెన్యువల్ చేసుకునే వాళ్ళకు కూడా ఖచ్చితంగా పేమెంట్ చేయాలి. ఇప్పుడు వీళ్ళంతా రైతులే అండి, తీసుకురామని చెప్పి కంపల్సరీ టైం అయిపోతే అంటే పేమెంట్ చేయకుండా రెన్యువల్ మీరు రూల్స్ ఏముంది తీసి పెట్టండి. ఇప్పట్లో పేమెంట్ చేసిన వాళ్ళు ఎలా విత్డ్రా చేసుకుంటున్నారు అమౌంట్ బై చెక్?
చెక్ అంటే రైతు దగ్గరికి డైరెక్ట్ వచ్చి చెక్ ఇస్తున్నాడు. అట్లా ఇప్పుడు ఈ మంత్ లో ఎన్ని జరిగింది? పేమెంట్ చేసి తీసుకుంది రైతే సంతకం చేస్తుండే కన్ఫర్మ్. మాకు అది కూడా ఒకసారి డౌట్ ఉంటుంది. మరి రైతే రైతులు ఉన్నారేట. తీసుకోవాలి.